Chemistry important longs are 25. Let us start with Unit 1. First question, hardness of water. In that you have types. మెయిన్గా 2 types ఉంటాయి. ఒకటేమో పర్మనెంట్, ఇంకొకటేమో టెంపరరీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఈడిటిఏ. ఈడిటిఏలో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం. దిస్ ఈజ్ ఫర్ 10 marks. సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ పోర్టబుల్ వాటర్. ఇందులో స్పెసిఫికేషన్స్ అండ్ మున్సిపల్ ట్రీట్మెంట్లో ఫిజికల్ అండ్ కెమికల్. ఈ మున్సిపల్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్, 5 marks కూడా అడగొచ్చు. అండ్ నల్గొండ టెక్నిక్, ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో కూడా రిపీట్ అయింది అండ్ దే కెన్ ఆస్క్ ఫర్ 5 marks. సో పైదొక పార్ట్ అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ బాయిలర్లో బాయిలర్ ట్రబుల్స్ ఉంటాయి. అందులో కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్ చాలా ఇంపార్టెంట్, అది 5 marks. కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్, 5 marks. అండ్ ఇందులో ఇంకా ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ట్రీట్మెంట్, అయాన్ ఎక్స్చేంజ్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ 2AB ఆర్ 3AB. అండ్ ఇప్పుడు ఏనేమో ఫస్ట్ పార్ట్ నుంచి, బి సెకండ్ పార్ట్ నుంచి, 3Aలో కూడా ఏ ఫస్ట్ పార్ట్, బి సెకండ్ పార్ట్ నుంచి అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ 2 parts నేర్చుకుంటే ఏదైనా ఒక క్వశ్చన్ మొత్తం కంప్లీట్గా రాయగలుగుతారు. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ టైం ఇంకా ఏదైనా టాపిక్ నేర్చుకోవాలనుకుంటే రివర్స్ ఆస్మోసిస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ యూనిట్ 2. యూనిట్ 2లో కూడా సేమ్ 2 parts ఉంటాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ కరోషన్. ఇందులో కాజెస్ ఇంకా ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ యూనిట్స్ ఇంకా టైప్స్. సో ఈ 4 topics నుంచి ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఫర్ 5 marks. నెక్స్ట్ ఇంకా కరోషన్ థియరీ. ఇందులో కెమికల్ పర్పస్ అండ్ ఎలక్ట్రోకెమికల్ పర్పస్. ఇది అడిగితే డైరెక్ట్ 10 marks క్వశ్చన్. అండ్ కెమికల్ పర్పస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డ్రై పర్పస్ అండ్ ఎలక్ట్రోకెమికల్ పర్పస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వెట్ పర్పస్. సో దే కెన్ ఆస్క్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్. నెక్స్ట్ ఇంకొక పార్ట్ బ్యాటరీస్. బ్యాటరీస్లో క్యారెక్టరిస్టిక్స్. బ్యాటరీస్లో మెయిన్గా 2 types ఉంటాయి. ఒకటేమో లిథియం అయాన్ అండ్ జింక్ అయాన్. ఈ 2 types దే విల్ ఆస్క్ మోస్ట్లీ. సో ఇన్ దిస్ యూ విల్ గెట్ 1 question. బ్యాటరీస్లో వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్ అండ్ అప్లికేషన్స్ ఇవి కూడా నేర్చుకుంటే మీరు బ్యాటరీస్ క్వశ్చన్ వస్తే అవి కూడా ఇంక్లూడ్ చేసి రాయొచ్చు. అండ్ ఇంకా సింపుల్ బేసిక్ క్వశ్చన్ కూడా అడుగుతారు, డిఫరెన్స్ బిట్వీన్ 1 and 2 degree బ్యాటరీస్. సో ఇది కూడా నేర్చుకోండి. అండ్ ఈ క్వశ్చన్స్ 4AB ఆర్ 5AB. సో ఏ ఫస్ట్ పార్ట్, బి సెకండ్ పార్ట్, 5A ఫస్ట్ పార్ట్, బి సెకండ్ పార్ట్. ఇప్పుడు మీ ఈ 2 parts నేర్చుకుంటే కంప్లీట్గా యూనిట్ 2 అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ యూనిట్ 3. యూనిట్ 3లో థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ వస్తుంది, 10 marksకి వస్తుంది. నెక్స్ట్ న్యాచురల్ రబ్బర్ అండ్ వల్కనైజేషన్ రబ్బర్. ఈ 2 topics కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ 2 topics ఎలా అడగచ్చు అంటే డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ రబ్బర్ అండ్ వల్కనైజేషన్ రబ్బర్. ఇది కూడా ఫర్ 10 marks, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పాలిమర్ టైప్స్ 5 marksకి అడగచ్చు. నెక్స్ట్ ప్లాస్టిక్స్లో ప్రాపర్టీస్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్, ఇంకా పీవీసీ, శాటిలైట్.
ఈ టాపిక్స్లో ఏదన్నా ఒకటి 5 మార్క్స్కి అడగొచ్చు, లేదంటే ప్రాపర్టీస్ ఇంకా శాటిలైట్ అలా కూడా అడగొచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు ఇవన్నీ నేర్చుకున్నాక టైం ఉంటే డిగ్రేడబుల్ పాలిమర్ నేర్చుకోండి ఇఫ్ టైం ఉంటే, లేదంటే మీ ఇష్టం. ఇంకా ఈ క్వశ్చన్స్ 6AB ఆర్ 7AB జస్ట్ ఎన్ని ఇస్తాను నేను 1 2 3 4 ఇవి ఇస్తే డైరెక్ట్ 10 మార్క్స్కి అడగొచ్చు, లేకపోతే A ఆర్ B, ఇది కూడా A ఆర్ B. సో ఈ 4 టాపిక్స్ నేర్చుకుంటే మీరు యూనిట్ 3 కంప్లీట్గా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యూనిట్ 4 బయోడీజిల్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇది 10 మార్క్స్ కన్నా 5 మార్క్స్ కన్నా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్యాలోరిఫిక్ వాల్యూ టైప్స్. ఇందులో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి, HCV అండ్ LCV 2 టైప్స్. ఒకటేమో ప్రాబ్లం కూడా అడిగే ఛాన్స్ ఉంది, ప్రాబ్లం అయితే చాలాసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ ఫిచ్చర్ ప్రాసెస్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ క్రాకింగ్ అండ్ క్నాకింగ్. గ్యాస్ ఫ్యూయల్స్లో 3 టైప్స్, LPG, CNG అండ్ న్యాచురల్ గ్యాస్. సో ఈ 3 గ్యాసెస్ నుంచి ఏదన్నా ఒకటి అడగొచ్చు. నెక్స్ట్ ఇందులో 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఇది A లాగా అడగొచ్చు అండ్ ఈ రిమైనింగ్ అన్నీ B లాగా అడగొచ్చు. అండ్ ఈ క్వశ్చన్స్ 8AB ఆర్ 9AB. సో ఈ 2 పార్ట్స్ నేర్చుకుంటే మీరు ఏదన్నా ఒకటి అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో యూనిట్ 4 ఈ అన్ని టాపిక్స్ నేర్చుకుంటే మీరు కంప్లీట్గా అటెంప్ట్ చేయొచ్చు. ఒకవేళ చాయిస్ ఏంటంటే మీకు ఇంకా టైం ఉంటే ఈ 2 టాపిక్స్ కూడా నేర్చుకోండి, ఏంటంటే కోల్ అనాలిసిస్ అండ్ రిఫైనింగ్ ఆఫ్ పెట్రోల్. నెక్స్ట్ యూనిట్ 5 ఇంపార్టెంట్ టాపిక్స్. బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 5 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇఫ్ ఈజ్ దర్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కామెంట్. సో యూనిట్ 5 కూడా 2 పార్ట్స్ లాగా డివైడ్ అవుతుంది, ఒకటేమో సిమెంట్స్, ఇంకొకటేమో లూబ్రికెంట్స్. సో మీరు 2 పార్ట్స్ నేర్చుకుంటే కంప్లీట్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఒకవేళ మేము ఒకటే పార్ట్ నేర్చుకుంటామంటే అది 5 మార్క్స్ అన్న రావచ్చు, లేదంటే 10 కూడా రావచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ లక్. సో సిమెంట్స్లో ఇది సిమెంట్ టాపిక్ మొత్తం నేర్చుకోండి, రిపీటెడ్ అండ్ చాలాసార్లు రిపీట్ అయింది. సో 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లూబ్రికెంట్స్లో ప్రాపర్టీస్, మెకానిజం, క్లాసిఫికేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. ఈ 4 టాపిక్స్ నేర్చుకుంటే మీకు 5 మార్క్స్ 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొన్నిసార్లు వాళ్ళు ఎలా అడగొచ్చు అంటే ప్రాపర్టీస్ అండ్ క్లాసిఫికేషన్, మెకానిజం అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా అయినా అడగొచ్చు, 2 కలిపి కూడా ఒక క్వశ్చన్ లాగా అడగొచ్చు. సో మీరు ఈ 4 నేర్చుకోండి, ఈ 2 పార్ట్స్ నేర్చుకుంటే మీరు 5th యూనిట్ కంప్లీట్గా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చాయిస్ ఏంటంటే ఇంకొక టాపిక్ ఉంటుంది, స్మార్ట్ మెటీరియల్స్, SMP అండ్ TRP. సో ఇందులో మీరు ఒకటి నేర్చుకోండి, ఒకటి చాయిస్ లాగా వదిలేసేయండి. అండ్ ఇంతే. నెక్స్ట్ ఇంకా మీరు లాంగ్ ఆన్సర్స్ రాసేటప్పుడు కెమిస్ట్రీలో సైడ్ హెడ్డింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీకు ఎన్ని మార్క్స్కి ఎంత ఆన్సర్ రాయాలి థియరీ తెలియదు కాబట్టి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ప్రజెంటేషన్ ఎలా ఉండాలో. సో ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ సైడ్ హెడ్డింగ్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్, డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్, అప్లికేషన్స్ ఇవైతే చాలా ఇంపార్టెంట్, కెమిస్ట్రీలో ఇవే చూస్తారు. నేను పెట్టిన ఇంపార్టెన్స్ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటే మీరు మినిమం 50 to 60 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ షార్ట్ వీడియోస్ కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో, సో అవి కూడా చూడండి. పర్ఫెక్ట్గా ఆన్సర్స్ నేర్చుకున్న వారికి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, రిమైనింగ్ లైట్గా చూసుకోండి.